విక్రమార్కుడు పంతంతో వెనక్కి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి మరొకసారి నడవసాగాడు. అప్పుడు శవల్లో ఉన్న బేతాళుడు, రాజా, నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతున్నది. అందుచేత ఇప్పుడు నీకొక వింత కథ చెబుతాను విను అంటూ విక్రమార్కుడికి కథ చెప్పడం ప్రారంభించాడు. తామ్రలిప్తి అనే నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు ధనవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయస్సు వచ్చి వివాహం చేద్దామనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి అట్టే లేకపోగా బోలెడన్ని అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో అని, తన కూతురికి పెట్టుకోవడానికైనా నగలు ఉండవని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూటగట్టుకుని ధనవతిని వెంట పెట్టుకుని అర్ధరాత్రి అంధకారంలో మరో దేశానికి ప్రయాణమైంది. వారు నగరం దాటి వధ్యభూమి దాటిపోతుండగా ఆ సాయంకాలమే తీవ్ర దెబ్బలతో ఉన్న ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది. ఆ బాధతో దొంగ, అయ్యయ్యో, అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్న వారెవరు అని ఆక్రోశించాడు. చీకటిలో కనిపించలేదు నాయనా అన్నది వైశ్య స్త్రీ. మీరెవరు? ఈ వేళప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ. నేనొక వైశ్య స్త్రీని. ఇది నా కూతురు. నా భర్త చనిపోయాడు. ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు. మరెక్కడికైనా పోయి నా కుమార్తెకు పెళ్లి చేసుకుంటాను అన్నది వైశ్య స్త్రీ. దొంగ కొంచెం ఆలోచించి, అమ్మా, నేను ఎలాగో చనిపోతున్నాను. అయితే నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు. అందుచేత నీ కుమార్తెను నాకు ధారపోయి ఆ తరువాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు. వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి. నువ్వు నాకు ఉపకారం చేస్తావా? నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెబుతాను. అది తీసుకుని వెళ్ళు. నువ్వు నీ కుమార్తె నీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు. నీ కుమార్తె పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. ద్రవ్యాస చేత వైశ్య స్త్రీ తన కుమార్తె ధనవతిని చావటానికి సిద్ధంగా ఉన్న దొంగకు దారపోయి నిశ్చయించుకున్నది. ఆ దూరాన కనబడే మర్రి చెట్టు మొదటనే నేను నా బంగారమంతా పాతిపెట్టాను. నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో. నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు. ఈ సమీపంలోనే వక్రోలకమనే నగరం ఉంది. ఆ దేశపు రాజు చాలా మంచివాడు. ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు. మీరక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు. వైశ్య స్త్రీ అతను చెప్పిన ప్రకారం మర్రి చెట్టు దగ్గర తవ్వి దొంగ దాచిన బంగారమంతా తీసుకుని తన కూతురుతో సహా వక్రోలకానికి వెళ్ళింది. అక్కడ నుంచి మనుషుల్ని పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహనక్రియలు చేసి అతను అస్థికలను నీటిలో వేయించింది. ఇదిలా ఉండగా వక్రోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు. వాడి పేరు విష్ణుస్వామి. వాడు జోదరి, ఎందుకు పనికిరానివాడు. అయితే వాడు చూపులకు అందగాడు. వైశ్య కులానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని, వారి వద్ద చాలా ధనం ఉన్నదని విష్ణుస్వామి పసిగట్టాడు. వాడు వారిని పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్లు ఆమె తల్లితో అన్నాడు. విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. పెళ్ళయింది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు. ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేదేమో గాని తల్లి పడనివ్వలేదు. కాలక్రమేణా ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు. కొడుకును కూడా కన్నావు. నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది. బయటికి పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది. ఆ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను కుమారుణ్ణి వదిలేసి ఎవరితోనూ చెప్పకుండా దేశాల మీదకు వెళ్ళిపోయాడు. తరువాత కొద్ది కాలానికి వైశ్య స్త్రీ మరణించింది. ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంతకాలము ఆమె తల్లిచాటును ఉంటూ వచ్చింది. కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపడం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె తన పసిపిల్లవాడిని వీధిలో మంచం మీద పడుకోబెట్టి
వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి పెట్టి ఎటో వెళ్ళిపోయింది. తన కుమారుడు బీదవారికి దొరికిన ఆ డబ్బుతో వాళ్ళు వాణ్ణి ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం. అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకై దొరికాడు. ఆయన తెల్లవారుజామున గుర్రం మీద నగర ప్రదక్షిణం చేస్తుండగా దారికి అడ్డంగా మంచం మీద పిల్లవాడి పక్కనే ధనపు మూట కనిపించాయి. పాపం, ఆ రాజుకు ఏ సంతానమూ లేదు. ఎన్ని నోములు నోచినా ఆ లోటు తీరలేదు. భగవంతుడు తనకు ఈ రూపకంగా పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు. పిల్లవాడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. రాజు తన భటుల చేత కుర్రవాణ్ణి ధనాన్ని రాజభవనానికి పట్టుకుపోయాడు. కుర్రవాడికి చంద్రప్రభుడని పేరు పెట్టుకున్నాడు. ఎంతో గారాభంగా ఏ లోటు రాకుండా పెంచాడు. సకల విద్యలు నేర్పించాడు. వాడికి యుక్త వయసు రాగానే యువరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు. తరువాత కాలక్రమేణా ముసలిరాజు చనిపోయాడు. చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు చేసి ప్రయాగ వద్ద త్రివేణి సంగమంలోనూ కాశీ వద్ద గంగలోనూ తర్పణాలు విడిచాడు. తరువాత అతను తండ్రికి పిండం వేయడానికి గయకు వెళ్ళాడు. గయాకూపంలో అతను పిండం వెయ్యబోయే సమయానికి నీటిలో నుంచి 3 చేతులు పైకొచ్చాయి. అందులో ఒక చెయ్యి సంకెళ్ళ గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉంది. రెండవది పవిత్రం ధరించి బ్రాహ్మణుడి చెయ్యిలాగా ఉంది. మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యిలాగా ఉంది. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా, స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టాలా, లేక తనను పెంచి పెద్దవాణ్ణి చేసి తన రాజ్యానికి వారసుని చేసిన రాజు చేతిలో పెట్టాలా? ఇంతకీ వారు ముగ్గురులోనూ అతడు ఎవరి కొడుకు? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. మౌనం వీడిన విక్రమార్కుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఆ పిండం దొంగకే చెందుతుంది అనడానికి సందేహం లేదు. ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికీ కొడుకు కాడు. విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడుపోయినవాడు. ఇక రాజు చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ధనవతి దొంగకే ధారాదత్తమైంది. క్షేత్రజ్యపుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు. దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పెళ్ళాడాడు. ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రవాణ్ణి పెంచాడు. అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం వెయ్యాలి. అదే ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. ఆ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ